గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాగోబాను దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సో మంత్రి సీతక్క కూడా నాగోబాను దర్శనం మనతో మాట్లాడడానికి. సీతక్క చెప్పండి మేడం, నాగోబాకు ఎట్లాంటి దర్శనం చేసుకున్నారు, ఎట్లాంటి ఏర్పాటు చేశారు, నాగోబా ఆలయానికి అభివృద్ధి ఎట్లా చేయబోతున్నారు? పూజారుల యొక్క మిశ్రమ వంశస్థులు పూజారులుగా ఉన్నారు. వారి సూచనల మేరకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు ఇవ్వబోతున్నారు, ఇచ్చిర్రు. ఇంకా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఆదివాసీల కల్చరు, సంస్కృతి, విశ్వాసాలు, సాంప్రదాయాలు, పూజా విధానానికి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యం కల్పిస్తాం. ఇప్పటికైతే మొన్న కూడా ఒక 1 crore ఇప్పుడు జాతర నిర్వహణ కోసం, అదేవిధంగా ఒక 6 crores ఈ గుడి నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. కొద్దిగా మేము మా గవర్నమెంట్ రావడం, జాతర స్టార్ట్ అవ్వడము, అటు మేడారం కానీ ఇక్కడ నాగోబా కానీ ఇట్లా ఉండడంతో ఒక అంటే దీర్ఘకాలికమైనటువంటి పనులకు ఇంకా మేము పూర్తి స్థాయిలో ప్రణాళిక చేయలేదు. నాగోబా జాతరలో ప్రధాన ఘట్టం అంటే దర్బార్లకు సంబంధించిన ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు, సంబంధిత ఐటీడీఏ పిఓ గారు, స్థానిక ఎమ్మెల్యే మన వేడం బొజ్జు గారు, మన ఎంపీ గారు, అందరం కూడా ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా పూజారులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎవ్రీ ఇయర్ చేసినట్టుగానే ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా వచ్చిపోయేటువంటి వాళ్లకు ఎలాంటి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. మంచిగా జరుగుతుంది. కృషి చేస్తాము. రోడ్ల సౌకర్యం లేదు. ఈరోజే ఒక 60 రకాలకు సంబంధించినటువంటి మరి హెల్త్ టెస్టులకు సంబంధించి కూడా విధంగా విద్యాలయాల డెవలప్మెంట్ అవుతుంది. హాస్పిటల్స్ ఇంక్రీజ్ చేస్తాము. రోడ్ రవాణా సౌకర్యం మెరుగుపరుస్తాము. అదేవిధంగా నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా ఇంకా బ్లాక్ లాగ్లో ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడము, ఇలాంటి నిర్ణయాల ద్వారా యువతను ఉద్యోగ ఉపాధి వైపు, అదేవిధంగా మహిళలను కూడా ఉపాధి కల్పిస్తూ విలేజ్ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఈ గిరిజనుల అభివృద్ధి కోసము ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు. సో నాగోబా దర్బార్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పేసి ఎమ్మెల్యే సీతక్క గారు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో కలిసి సాయిలు బిగ్ టీవీ, ఆదిలాబాద్.